హలో ఫ్రెండ్స్, మొన్న సుధామూర్తి గారు రాఖీ పండుగ రోజు ఈ రాఖీ ఫెస్టివల్ ఎలా స్ప్రెడ్ అయింది, ఎలా పాపులరైజ్ అయింది అని చెప్తూ రాణి కర్ణావతి అనే ఒక రాజ్పూత్ రాణి హుమాయూన్, మొఘల్ రాజు అయిన హుమాయూన్కి తన ఆపదలో ఉన్నప్పుడు రాఖీ పంపిస్తుంది. అది చూసి అతను కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యి తనని కాపాడడానికి వచ్చి కాపాడతాడు. ఇంచుమించుగా ఓవరాల్గా ఇది స్టోరీ అన్నమాట. సో ఇట్లాగా ఆపదలో ఉన్న తోబుట్టువు లైక్ సిస్టర్స్ ని అన్న కాపాడటం, అంటే అన్న కాపాడడానికి ఒక సింబాలిక్ గా ఈ రాఖీని అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా వాడుతున్నారు అన్నట్టు బాగా పాపులరైజ్ అయింది ఈ కథ తర్వాత అన్నట్టు ఆవిడ చెప్పింది అనమాట. సుధామూర్తి గారు, ఐ ప్రిఫర్ టు కాల్ హర్ యాజ్ అమ్మ. సో అమ్మ ఈ స్టోరీ చెప్పాక ఇంకా నువ్వు ముస్లింని పొగుడుతావా అని చెప్పేసి జనాలు ఆవిడ మీద ఫుల్ అటాక్ స్టార్ట్ చేశారనమాట. ఐటీ సెల్, హిందూ ద్రోహి, దేశద్రోహి, రకరకాలు ఇంకా. ఓకే, సో నాకు చాలా బాధేసింది. అంటే అట్లీస్ట్ ఇంత మంచి మనిషి, తను సెల్ఫ్లెస్ గా ఎంతో మందికి హెల్ప్ చేసింది, ఎంతో మందికి సేవ చేసింది. అలాంటి మనిషిని కూడా ఒక చిన్న విషయం కోసం నాకు బాధేసింది. అసలు ఈ స్టోరీ ఏంటి తెలుసుకుందామని నేను కొంచెం రిఫర్ చేశాను అనమాట. రిఫర్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. సో అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో బేసిక్ గా ఏంటి అంటే 1527లో రాణా సంగ, హీస్ లైక్ వెరీ ఫెరోషియస్ కింగ్ అండ్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. అతను చనిపోయాక నెక్స్ట్ 7-8 years రాణి కర్ణావతి రాజ్యాన్ని లీడ్ చేస్తుంది. ఎందుకంటే పిల్లలిద్దరు చాలా చిన్న పిల్లవాళ్ళు. రాణా సంగ చనిపోయడానికి మేబీ 5-year-old పిల్లలు అనమాట. సో ఆ తర్వాత 1534లో అప్పటికి గుజరాత్ లో రాజు బహదూర్ షా, ఆయన బాగా స్ట్రాంగ్ అనమాట. సో ఆయన మేవార్ మీదకి అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు ఈవిడ చుట్టుపక్కల ఉన్న రాజపూత్ కింగ్స్ అందరినీ సహాయం కోరుతుంది. అయితే వేరియస్ పొలిటికల్ రీజన్స్ వల్ల ఎవరు ఈవిడికి సహాయం చేయరు. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు దొరికిన బుక్ రిఫరెన్స్ అది ఎండ్ ఆఫ్ ద వీడియో ఇస్తాను, చూడండి. ఓకే, సో ఎక్కడి నుంచి సాయం రాకపోయేసరికి ఈవిడ ఏం చేస్తుంది, చివరికి హుమాయూన్ కి మెసేజ్ పెడుతుంది. ఓకే, లెటర్ పంపిస్తుంది. సో డెఫినెట్ గా వీళ్ళేమి ఇప్పట్లో ఉన్నట్టు ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్ లాగా బ్రదర్ ఐఎమ్ ఇన్ డేంజర్ కమ్ హెల్ప్ మీ అని రాయరు కదా. వాళ్ళు పొలిటికల్ గా, టాక్టిక్ గా వీళ్ళని ఎమోషనల్ గా బైండ్ చేసే రకంగానే లెటర్ రాస్తారు. ఆవిడ అన్న అని పిలిచినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే, ఆయన చెల్లి అనుకొని వచ్చి ఈవిడికి హెల్ప్ చేసినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. బేసిక్ గా ఏంటంటే ఈవిడ లెటర్ పంపించే టయానికి ఆయన బెంగాల్లో సమ్ ఎక్స్పిడిషన్ లో ఉంటాడు. సో లెటర్ చూసి వెంటనే ఈయన వెనక్కి వస్తాడు. కాకపోతే వెనక్కి వచ్చే టయానికి బహదూర్ షా సైన్యం కోటని అటాక్ చేయటం, మళ్ళీ ఇంకా ఆ సైన్యానికి మనం దొరకకూడదు అని చెప్పి వీళ్ళందరూ ఆత్మాహుతి చేసుకుంటారు అనమాట, ఈ మేవార్లోని ఆడవాళ్ళందరూ. అయితే ఇంకా హుమాయూన్ వచ్చాక బహదూర్ షా సైన్యాన్ని తరిమి కొట్టి రాణి కర్ణావతి పెద్ద కొడుకు విక్రమాదిత్య సింగ్ అని రాజుని చేసి ఆ రాజ్యాన్ని వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోతాడు. ఓకే, అంటే డెఫినెట్ గా ఆవిడ రాసిన లెటర్ కానీ ఆవిడ పండించిన ఎమోషన్ కానీ వర్కౌట్ అయింది, రైట్? అసలు నిజంగా హిస్టరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంత పెద్ద విషయం తెలిసేది. ఆ మాత్రం అనాలిసిస్ కూడా, ఆ మాత్రం రీసెర్చ్ కూడా చేయకుండా వీళ్ళేంటి, నువ్వు ముస్లింని పొగుడుతావా అని చెప్పి. ఇప్పుడు ముస్లిం అయితే ఏంటండి, ఇప్పుడు ఏ హిస్టోరియన్ కి అంబిగ్యూటీ లేదనమాట. అందరు హిస్టోరియన్స్ ఒప్పుకుండేది ఏంటంటే హుమాయూన్ వచ్చి వీళ్ళ రాజ్యాన్ని, మేవార్ రాజ్యాన్ని నిలబెట్టి మళ్ళీ విక్రమాదిత్య సింగ్ అని రాజుని చేసి వెళ్ళాడు. కాకపోతే ఆ లెటర్ లో రాఖీ ఉందా, రాఖీ మీద డిజైన్లు ఉన్నాయా, ఏవి ఎవరికి తెలియదు, ఎక్కడ లేదు. ఈవెన్ హుమాయూన్ మెమోయిర్స్ లో కూడా ఎక్కడ రాసలేదు అనమాట. ఓకే, అది ఫ్రెండ్స్ సంగతి. సో అంటే కొంచెం ఓపెన్ మైండ్ ఉండి కొంచెం పాజిటివ్ గా ఆలోచించగలిగితే మనకి హిస్టరీ అర్థం అవుతుంది, రైట్? అంటే ఇక్కడేదో మనం మొఘల్స్ ని పొగిడినట్టు ఏం కాదు. అప్పట్లో ఉన్నది సామ్రాజ్యవాదం, రాజు ఏదనుకుంటే అది, ఈవెన్ చెల్లి అనుకుంటే చెల్లి. అలాగే చూస్తే ఇప్పుడు ఎవరైతే హుమాయూన్ ఈ రాజ్యాన్ని నిలబెట్టాడో ఈయన కొడుకు అక్బర్ మేవార్ మీద అటాక్ చేసి అందరిని చంపేస్తాడు, మేబీ నెక్స్ట్ 13-14 years కి. సో అది సామ్రాజ్యవాదం, అప్పుడంతా జరిగేది ఇలా. ఇంకా చెప్పాలి అంటే హుమాయూన్ తో సహా అక్బర్ కూడా బాగా హెల్ప్ చేసిన వాళ్ళందరూ రాజ్పూత్ రాజులే. అక్బర్ కి రైట్ హ్యాండ్ మాన్ సింగ్, రాజా మాన్ సింగ్, రాజ్పుత్ రాజు ఆయన.
ఓకే. సో అట్లా చెప్పుకుంటూ పోతే అవి ఎక్కడికి అంటే అక్కడ మనం మనుషుల్ని చూడాలి తప్పిస్తే వాళ్ళ కులాన్ని చూస్తే మతాన్ని చూసినా ఏమీ దొరకదు అక్కడ, మనకి ఏమీ రాదు. ఏది సునకానందం తప్పిస్తే. అది ఫ్రెండ్స్ సంగతి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. బై.